మామూలుగా ఉదయం లేచినప్పుడు మనము చాగంటి వారి ప్రవచనాలతో మన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన ఏం చెప్తారు, ఏంటి, ఆయన ఎలా జీవితం ముందుకు వెళ్ళాలి, మనిషి ఏది ఆచరించాలి అన్నది అది విని మనం ఎంత ఉత్తేజం పొందుతామో మనందరికీ తెలిసిందే. అది టీవీలలో చూసే మనం ఇంత ఉత్తేజపడితే ఆయన ప్రవచనాలకు మనం స్వయంగా వస్తే ఆయన కళ్ళ ముందు ఆ ప్రవచనాలను మనం వింటూ ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి అదృష్టం ప్రస్తుతం ధర్మపురి ప్రజలకు కలిగింది. ఆయన ప్రవచనాలు వినడానికి వేలాదిగా భక్తులు కూడా తరలి రావడం జరిగింది. ధర్మపురి క్షేత్ర పండితులు మనతో ఉన్నారు. ఆయన ప్రవచనాలు మరి ధర్మపురి క్షేత్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు పెట్టడం జరిగింది. ప్రవచనాల గురించి, మంత్రి గురించి ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే విందాము. స్వామి నమస్తే. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన క్షేత్రమైనటువంటి ధర్మపురి ఈ దివ్య క్షేత్రంలో చాగంటి కోటేశ్వరరావు గారు రావడం మనందరి అదృష్టము. దాన్ని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నెరవేర్చినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారు, మన మాత్యులు, తెలంగాణ మంత్రివర్యులు, చాలా చక్కగా వైభవోపేతంగా కని విని ఎరుగని రీతిలో ఇదివరకు ఎన్నడూ ఈ ధర్మపురి క్షేత్రంలో ఇంత గొప్పగా చాలా కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇదొక బ్రహ్మాండమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఈ ప్రాంతానికి బంధువులుగా వచ్చాము. మేము వరంగల్ నుంచి వీరిని చూడడానికి మాత్రమే వచ్చాము. ఇది చాలా గర్వకారణంగా, ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం మన తెలంగాణలో, మన ధర్మపురిలో నాకు చాలా అత్యంత సన్నిహితం ఉంది. ఈ కార్యక్రమం ఎంత వైభవంగా జరగడానికి కారణమైనటువంటి మంత్రి గారికి, ఇంకొకటి ఏంటంటే చాగంటి గారి గురించి మాట్లాడేంత శక్తి నాకైతే ఉందని నేను అనుకోవట్లేదు. చాలా గొప్ప వ్యక్తి. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరి వీరి ప్రవచనాలు వినే పెరిగాము. వీరిని చూస్తూనే మా నిత్య జీవితాన్ని, సనాతన జీవితాన్ని గడుపుతున్నాము. వీరి దగ్గర చాలా నేర్చుకుంటున్నాము. వీరు చెప్పేటువంటి అంశాలు ఫాలో అవ్వడానికి ప్రతినిత్యం అనుక్షణం తపస్సులాగా మేము వారిని ఫాలో అవుతుంటాము. వీరు ధర్మపురికి రావడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నటువంటి స్టూడియో 9 వారికి కూడా, ప్రైమ్ 9 ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వీరికి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కవర్ చేయాలి మా ధర్మపురిలో అని కోరుతున్నాము. ధన్యవాదాలు.